నేను ప్రేమించడం కాదు, తను కూడా నన్ను ప్రేమించింది. కానీ సడన్గా నా నుంచి మాయమైపోయింది. ఇక్కడుందని తెలిసి తన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఉషా, ఎవరు నిన్ను ప్రేమించి మోసం చేశారన్నావు? అది ఇతనేనా? అయ్యో కాదండి, ఇతనెవరో నాకు తెలీదండి. మరి తను ప్రేమించానని చెప్తున్నాడు కదా. రేయ్ రాస్కెల్, నాటకాలు ఆడుతున్నావురా? ఉషా దగ్గరకు వచ్చి ప్రేమించానని చెప్పి నాటకాలు ఇస్తున్నావా? ఎంత ధైర్యం రా నీకు? మోసగాడిరా నువ్వు. నాన్న, మోసగాడివిరా. ఏకంగా చంపేయండి సార్, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. ఉషా, ప్లీజ్ ఉషా, ఎందుకు నన్ను మోసం చేసావు? ఎందుకు నేను తెలియదని చెప్తున్నావు? ప్లీజ్ ఉషా, మనం పెళ్లి చేసుకుందాం ఉషా. ఆగండి. ఎవరండి అసలు మీరు? మీరెవరో నాకు తెలీదు. అక్క, నిజంగా ఈయనెవరో నాకు తెలియదక్క. ఏంటయ్యా, నువ్వు చూస్తేనేమో ప్రేమించానంటున్నావు, ఆ అమ్మాయి చూస్తే నువ్వెవరో తెలియదు అంటుంది. నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి అంటే ఏం చెప్పను సార్. నమ్మాలి సార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. తనను నువ్వు ప్రేమించావంటే అది నిజమైపోతుందా? ఏ ఇది కాదు అన్న మాట నిజమని నువ్వెలా అనుకుంటున్నావు? అదేంటమ్మా, ప్రేమించుంటే కనుక ఆ అమ్మాయి కాదని ఎందుకు అంటుంది? అదే చరణ్ ఇప్పుడు తేలాలి కదా. ఉషా అంటే నాకు ప్రాణం అండి. తను లేకపోతే నేను బ్రతకలేనండి. నా ప్రేమను మీకు ఎలా నిరూపించాలి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇది సరిపోతుందా? చెప్పండి. ఇక్కడే తన ప్రేమ కోసం కోసుకొని చచ్చిపోతాను. చెప్పండి. రేయ్, బుద్ధుందా నీకు? ఎవట్రా నువ్వు? నువ్విక్కడ చేస్తే లేనిపోని తంటాలు మాకొస్తాయి. మేడం, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. తను లేకపోతే నేను బ్రతకలేను. ఉషా, ఎందుకు ఉషా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నేను తెలియదని చెప్తున్నావు? సరే, నువ్వు ఉషాని ప్రేమించానంటున్నావు కదా, దానికి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అంటే తిరిగిన చోట్లు, చెప్పుకున్న కబుర్లే అండి సాక్ష్యాలు. పార్క్లో ఉన్న బెంచ్లు, పార్క్ బయట ఉన్న డస్ట్బిన్లు, ఇవి కాదయ్యా సాక్ష్యాలు. సాక్ష్యాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఆ అమ్మాయి నువ్వు ప్రేమించుకున్నారనడానికి ఫోటోలు ఏమైనా ఉన్నాయా?